నిర్వహించడానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, అదే విధంగా సభను అలంకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, పెద్దలందరికీ కూడా అందరికీ మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు ముఖ్యంగా మనం మిర్యాలగూడ మరియు నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎన్నో రకమైన సిమెంట్ ఫ్యాక్టరీస్ మరియు రైస్ మిల్స్, అదేవిధంగా చిన్న చిన్న కార్మికులు ఎంతో మంది ఏరియాలో మనకి సేవలు అందిస్తూ ఉంటారు. ఈ కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ కార్డు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, వారికి ఈఎస్ఐ కార్డు వాళ్ళకి దాని ద్వారాగా వైద్య సేవలు అందుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్డు కోసం వారు ఆ సేవల కోసం సనత్ నగర్ కానీ, హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ వెళ్లి ఆ సేవలు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. దగ్గర మన మిర్యాలగూడ ప్రాంతంలోనే దగ్గర 1200 మంది ఓన్లీ డయాలసిస్ కోసమే హైదరాబాద్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారందరికీ కూడా మన రివర్ హాస్పిటల్, అంజిరెడ్డి గ్రూప్ రివర్ హాస్పిటల్లో మిర్యాలగూడలో మనకి ఈ సేవలు అన్ని కూడా తీసుకొచ్చాం. గుండెకి సంబంధించినటువంటి మరి యాక్సిడెంట్ లో ఏదన్నా ప్రాణాపాయ స్థితి వచ్చినా, లేదంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, అదేవిధంగా కిడ్నీకి సంబంధించి, గ్యాస్ట్రో సంబంధించి, యూరాలజీ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన రివర్ హాస్పిటల్లో ఇమీడియట్ గా అడ్మిషన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునేదానికి అవకాశం ఉంది. వారు హైదరాబాద్ చుట్టూ వెళ్లి తిరగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యేటువంటి ఫెసిలిటీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ యొక్క సేవలు ఈ రోజు నుంచి మన రివర్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు గారు వారు ఈ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.